ఒకసారి యేసుక్రీస్తు తమను తామే నీతిమంతులమని భావించే వారిని గురించి మరియు ఇతరులను చిన్న చూపు చూసేవారిని ఉద్దేశించి ఒక ఉపమానం చెప్పారు. ఇద్దరు మనుషులు ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, అనగా మత నియమాలను ఖచ్చితంగా పాటించేవాడు. మరొకడు సుంకం వసూలు చేసేవాడు, అనగా ప్రజలు హీనంగా చూసేవాడు. వీరిరువురు దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు పరిసయ్యుడు నిలవబడి తనలో తాను ఇలా ప్రార్థించుకున్నాడు, దేవా, నేను ఇతరులైన దోచుకునేవారు, అన్యాయస్తులు, వ్యభిచారులుగా లేనందుకు, ముఖ్యంగా ఈ సుంకరిలాగా లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నాకు కలిగిన దాంట్లో 10/1 ఇస్తున్నాను. ఆ పరిసయ్యుడు తన సత్కార్యాల గురించి దేవునికి గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఆ సుంకం వసూలు చేసేవాడు దూరంగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా సాహసించలేకపోయాడు. అతడు తన రొమ్ము బాదుకుంటూ ఇలా ప్రార్థించాడు, దేవా, నేను పాపిని, నన్ను కరుణించుము. సుంకం వసూలు చేసేవాడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన బలహీనతను అంగీకరించాడు మరియు దేవుని దయ కోసం మాత్రమే వేడుకున్నాడు. యేసుక్రీస్తు ఈ కథను ముగించి ఇలా చెప్పాడు, ఈ పరిసయ్యుడు కంటే ఆ సుంకరియే నీతిమంతుడుగా లెక్కింపబడి తన ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. నీతి. మన ప్రార్థనలో దేవుని ముందు వినయం చాలా ముఖ్యం. మన సత్కార్యాల గురించి గొప్పగా చెప్పుకోవడం కంటే మనము చేసిన పాపాలను ఒప్పుకొని దేవుని క్షమాపణ కోసం మాత్రమే ఎదురు చూడాలి. దేవుడు విరిగిన హృదయాన్ని, పశ్చాత్తాపడే మనసును ప్రేమిస్తాడు. ఆమేన్.